గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, మనుషులు మనల్ని మన పై రూపాన్ని బట్టి మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. మన పై రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు మన డ్రెస్సింగ్ని బట్టి, మనం రెడీ అయిన విధానాన్ని బట్టి మనము గొప్పవారమా, ధనవంతులమా, బీదవారమా అని కొంతమంది అంచనా వేస్తూ ఉంటారు. కానీ చాలా మట్టుకు చూస్తే చాలా తెలివైన వారు, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు చాలా సింపుల్గా రెడీ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. వాళ్ళని చూస్తే వీళ్ళు ధనవంతుల్లా అని కూడా మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. ఆ విధంగా కొంతమంది సింపుల్గా తయారవుతూ ఉంటారు. కొంతమంది మినిస్టర్స్ని కూడా మనం చూస్తే, ఇంకా కొంతమంది చూస్తే చాలా ఆడంబరంగా తయారవుతారు, కానీ వాళ్ళకి చూస్తే ఏమీ ఉండదు. వాళ్ళు బీద పరిస్థితిలో ఉంటారు, కానీ చూడడానికి గొప్పగా తయారవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు మన హృదయాన్ని చూసి మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. దేవుడు మన హృదయాన్ని చూసి మనకు ఘనత, హానర్ తీసుకొస్తాడు. ఈ లోకంలో మనం ఘనపరచబడాలంటే, ఈ లోకంలో దేవుని చేత మనం దీవింపబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే మనలో ఉండవలసింది కైండ్ హార్ట్, మనలో ఉండవలసింది దయగల హృదయము, కనికరము, జాలి. వాక్యం చెప్తా ఉంది, సామెతలు 11:16 చదువుకుందాం. నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఇంగ్లీష్లో చూస్తే ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్ గెయిన్స్ హానర్ అని ఉంది. ఎవరికైతే దయ ఉంటుందో, ఎవరైతే జాలితో ఉంటారో, కనికరం కలిగి ఉంటారో వారు ఘనత నొందుతారు. ఈ లోకంలో దేవుడు వారిని గొప్పగా దీవిస్తాడు, ఘనపరుస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇన్నర్గా వాళ్ళు గొప్పగా వాళ్ళ హృదయాలని అలంకరించుకున్నారు. బయటి అలంకరణ కాదు, బయట ఏదో మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అవ్వడం కాదు, కానీ వాళ్ళ హృదయాన్ని వాళ్ళు అలంకరించుకున్నారు. కాబట్టి ఆ అలంకరణ దేవునికి ఇష్టమైనది. ఈరోజు నీ హృదయం కూడా దయ కలిగి ఉంటే, నీ హృదయము జాలి కలిగి, కనికరం కలిగి, అనేకులకు నువ్వు హెల్ప్ చేసే విధంగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు గొప్పగా ఘనపరుస్తాడు, నీకు హానర్ ఇస్తాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఘనత నొందుతావు. గాడ్ బ్లెస్ యూ.